శాఖ మంత్రులు హరీష్ రావు గారు అసెంబ్లీలో 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సరే, ఇది సాంప్రదాయం. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ప్రజలను నమ్మించడానికి, భ్రమింపజేయడానికి, గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి చేసే ప్రక్రియలో దురదృష్టం ఏంటంటే, స్థూలంగా చూస్తే అసత్యాలతో కూడింది, అసంబద్ధ బడ్జెటు. విశ్లేషణకు, చర్చకు వస్తే చాలా ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు అనేది తెలుసు. అసత్యాలు ఎందుకంటున్నా, అసంబద్ధం ఎందుకంటున్నానంటే, ఈ బడ్జెటు 2,30,000 కోట్లకు ప్రతిపాదన పెట్టారు. తర్వాత ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోగా రెవెన్యూ డెఫిసిటే 46,000 కోట్లు. 46,000 కోట్లు లేకుండా తీసుకొస్తామనే నెపంతో 2,30,000 కోట్లు. అంటే వచ్చే ఆదాయ మార్గాల గురించి సమాధానం ఏం చెప్తారు? నంబర్ 1 పాయింట్. ఇక్కడ 46,000 కోట్లు డెఫిసిట్ ఉంటే ఎఫ్ఆర్పిఎం కింద ఇప్పటికే మనం ఫుల్ స్థాయిలో ఉన్నాం, 3.5% సబ్జెక్ట్ కరెక్షన్. కొత్తగా అప్పులు తీసుకోవడం ఇబ్బంది అవుతుందనే సంగతి సామాన్య జనానికి తెలియకపోయినా విశ్లేషించే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రెండవది, భూములు అమ్ముకొని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుతుంటారు. ఈ 4-5 ఏళ్లలో ప్రతి సంవత్సరం భూములు అమ్మితే ఎంత వచ్చింది, మీరు ప్రతిపాదించింది ఎంత, వచ్చింది ఎంత? గత సంవత్సరం ఏదో 10,000 వస్తుందన్నారు, 4-5 ఏళ్ళు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో 46,000 లోటు బడ్జెట్తో బడ్జెట్ ప్రవేశపెట్టి చాలా 2,30,000 కోట్లు అంటున్నారు. ఇది ఇంతే కాదు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి చివరికి అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్, ఈ ఎవరైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదే. అంటే ఈ ప్రావిజనే లేదు. 46,000 కోట్లలో నిరుద్యోగ భృతి ఉంది అనుకుంటే కొంతలో తృప్తిపడేవాళ్ళం, అది లేదు. అదే కాకుండా నిన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పిఆర్సీ అయిపోతున్నది, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నాడు. మరి పిఆర్సీ బడ్జెట్లో చెప్తామన్న మాట నేనైతే విన్నట్టుగా ఉంది, సబ్జెక్ట్ కరెక్షన్. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. పిఆర్సీ ఎంత అవుతుందో తెలుసు కదా మనకు, కొన్ని వేల కోట్లు అదనంగా. అది కూడా ఇందులో లేదంటే ఉన్నట్టు 46,000 కోట్లకు అదనంగా పిఆర్సీ ఇస్తే ఇంకా ఎక్కువ డెఫిసిట్ ఉంటుంది లోటు బడ్జెట్ అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, నిరుద్యోగ భృతి కూడా మరి హామీ ఇచ్చిండు, ఇంతవరకు ఇస్తలేడు, ఇస్తే అది కూడా ఎక్కువవుతుంది. అదే కాకుండా ఈ బడ్జెట్లో దురదృష్టం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాడు. ఎప్పుడు మన ఎన్నికలు వచ్చాయి కదా, వీటి గురించి మాట్లాడుకుంటూ 50,000 అన్నాడు. 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే పిఆర్సీ రిపోర్టే చెప్తే ఈయన ఆదరాబాదరగా రిపోర్టు రాకముందే 50,000 ఉద్యోగాలు ఇస్తారని, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని పక్కకు తప్పుకొని మరి మోసం చేస్తున్నాడు, కాలయాపన జరుగుతున్నది మనకు తెలుసు. మరి 50,000 ఉద్యోగాలు ఇస్తే బడ్జెట్ ప్రభావం ఎంత పడుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఈ ప్రభుత్వానికి 50,000 ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేదు అనేది బడ్జెట్లో ప్రావిజన్ లేదు కాబట్టి ఈ మాట మీద వాళ్ళ మోసకారితనం బయటపడుతున్నది. అంతేకాదు, డబుల్ బెడ్రూమ్ ఉందండి, చాలా మాట్లాడారు కదా, ఏమైనా మాట్లాడారా? డబుల్ బెడ్రూమ్కి ఎన్ని ఇళ్ళు కడతామని కనీసం నంబర్ అనేది చెప్పారా? దానికి ఎంత అనేది చెప్పారా? దాదాపు 23 లక్షల డబుల్ బెడ్రూమ్ కావాల్సిన రాష్ట్రంలో ఇప్పటికీ 1,02,00,000 కూడా కాలేదు, కంప్లీట్ అయిన 100లోనే ఉంది. ఇంకా ఈ సంవత్సరం బడ్జెట్లో ఆ ప్రస్తావన కూడా లేదు, దానికి కేటాయింపులు లేకుండా 46,000 డెఫిసిట్ ఉంది. అదే కాకుండా ఎంత దురదృష్టం, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే దానికి ప్రయోజనం లేదు. ఎంత కడుపు కోత, ఎవరికి ఉపాధి హామీ వాళ్ళు ఉన్నారు,
ఎంతో అంతో వృత్తి సంపాదించుకునే వాళ్ళు తీసేసాం. కనీసం వాళ్లకు చేసే కార్యక్రమం కూడా మీరు ఆలోచించరా? ఈ 15,000 మంది మీ దృష్టిలో లేరా? లక్షలాది మంది నిరుద్యోగులు మీ దృష్టిలో లేరా? అది కాకుండా ఏదో చాలా గొప్పగా చెప్పాడు, ఏది కాంట్రాక్ట్ వాళ్ళకు ఇది అది అని. అది చెప్పేసి ఏమంటున్నాడు, మరి అది రెగ్యులరైజేషన్ ముసడేమని మాట్లాడావా? దానికి ఖర్చు అవుతుంది కదా, అంటే నీకు రెగ్యులరైజేషన్ చేయలేనని కరాఖండిగా చెప్పినట్టే కదా. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏం మాట్లాడతారండి? నిన్న కేసీఆర్ గారేమో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వరి ధాన్యం ఎక్కువ పండిస్తున్నామో ఇంకా చెప్పాడు. ఇక మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా, బింకాలు పలికావు. నీ కేసీఆర్ గారు నీ ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ అసెంబ్లీలో ఏం చెప్పాడా? నువ్వు చెప్పిన మాట నేను నిన్ననే చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్రం 8వ రాష్ట్రంగా ఉంది, వరి ధాన్యం పంటలో పట్టాలి. ఆ మాట చెప్పినాడా? చెప్పలేదే. చెప్పకుండా ప్రొక్యూర్మెంట్ సంగతి చెప్పాడు. ఆ ప్రొక్యూర్మెంట్ సంగతికి మళ్ళీ స్వాగతం. అది కాకుండా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దురదృష్టం ఎంతయ్యా? 29,000 కోట్ల, 2,30,000 కోట్ల బడ్జెట్లో 29,000 కోట్ల క్యాపిటల్ బడ్జెట్ పెడితే అంటే 10% కాదు, 10-12%, 230, 29 అంతే, ఏదో 12%. 12% క్యాపిటల్ బడ్జెట్తో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నావా? ఉపాధి కలుగుతుంది అనుకుంటున్నావా? పన్నులు పెరుగుతాయి అనుకుంటున్నావా? అదనంగా వేస్తే తప్ప ఆర్థిక వ్యవహారాలు పుంజుకుంటాయి అనుకుంటున్నావా? మిగతాదంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గితే ఏంటి? ఇంకా చాలా గొప్ప చెప్తాడు. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచరు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే 45-46% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇది ఎకనామిక్ యాక్టివిటీ గురించి, ఎకనామిక్స్ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించగలిగే వాళ్ళు, నిపుణులు అర్థం చేసుకుంటారు. సామాన్య ప్రజానీకానికి ఇవన్నీ తెలియదని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడి దీన్ని ఎట్లా ఒప్పిస్తావయ్యా, ఎట్లా సమర్థించుకుంటావయ్యా? చాలా కష్టం కదా. అదేవిధంగా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏదో మాట్లాడాడు. ఏది అక్కడ యూనివర్సిటీలలో ఏదో ఇంకెక్కడో మూత్రశాలలు మరుగుదొడ్లు కడితే ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందా? అది గొప్పగా చెప్పుకున్నాం. ఒక దిక్కు అట్రాసిటీస్ అవుతున్నాయి, నిర్దాక్షిణ్యంగా హింసిస్తున్నారు, దాని మీద చర్యలు లేవు, దాన్ని నిరోధించే శక్తి నీ దగ్గర లేదు, దాని మీద దృష్టి లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి గొప్పగా మాట్లాడతావా? ఇది కాకుండా ఏమయ్యా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15th కమిషన్ నిధులతోటి నువ్వు వాళ్ళను బైండ్ ఓవర్ కంపల్సరీగా ఏది ట్రాక్టర్లు లేకపోతే ఇంకేదో తీసుకోమని చెప్పావు. అది కంపల్సరీ చేసావు. గ్రామ వార్డు మెంబర్లు, సర్పంచులు స్వచ్ఛందంగా గ్రామస్తుల ఓటర్ల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏంటి? ఓకే, మీరు పెట్టిన తర్వాత కంపల్సరీ చేసి ఇచ్చారు కదా. మరి ఆ ట్రాక్టర్ నడిపే వాళ్ళ జీతాలు కానీ, మెకానిక్ల జీతాలు కానీ, ఈ కొనుగోలుకి మిగతా వాళ్లకు ఏ రకంగా మనం రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది? చేయట్లే, పట్టించుకోవట్లేదే. వాళ్ళు ఎక్కడ చెందామన్నావు? ఇంకా దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించట్లేదు. ఇది వాస్తవం కదా. 46,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉండి మిగతాయి కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు, మరి గ్రామ ప్రజలకు కావాల్సిన పనుల మీద మీరు ఆర్థిక సాయం ఏమాత్రం అందజేయట్లేదే. అంతెందుకు, ఈ పార్టీ ఆ పార్టీలను కూడా గ్రామ పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనకు కనపడలేదా? నిన్ననేమో అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఫండ్స్ లేవంటున్నారు. అదేవిధంగా
ఈ రైతు కూలీలకు ఇదేంటి రైతు వేదికలని, శ్మశాన వాటికలని, కల్లాలని, కమ్యూనిటీ హాల్స్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ జబర్దస్త్గా ఇస్తున్నారు. ఆఖరికి వాళ్ళు మీరు గ్రామ పంచాయతీ నిధుల మీద గ్రామ పంచాయతీలకు అధికారం ఉండాల్సిన అవసరం, అటువంటిది వాళ్ళ హక్కులను అధికారాన్ని కలరాసి బలవంతంగా నియంతృత్వంతో చేస్తున్నారు. ఆఖరికి చెట్లు పెడితే కూడా చెట్ల పైసలు కూడా గ్రామ పంచాయతీ కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం లేదు. చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం, 3,900 కోట్లు ఏదో పెట్టారని లాస్ట్ ఇయర్. అందుకే ఇదంతా వీళ్ళకు స్వతంత్రత లేకుండా గ్రామ పంచాయతీలు చేస్తున్నది. ఇక ఎంప్లాయ్మెంట్లో ఏం మాట్లాడతారయ్యా? ఏమైంది? యానిమేషన్ గేమింగ్, మీ ఐటీ బడ్జెట్ ఏం పెట్టావు? 300 కోట్లు ఏదో పెట్టావు. ఆ ఐటీ టవర్ అదేదైతే ఉందో దాదాపు 15,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు ఇండైరెక్ట్గా వచ్చేది. దాదాపు 7 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను పునాదేసింది పక్కకు పెట్టి ఈ సంవత్సరం కూడా అది పూర్తి కాదంటాం. అది దాదాపు 470 కోట్ల ప్రాజెక్టును పక్కన పెట్టేస్తే 970 అయింది. ఈ 970 కోట్లు ఏదో మనం నిన్నగాక మొన్న ఏదో 2 సంవత్సరాల్లో చేస్తానన్నారు. ఆ 2 సంవత్సరాల్లో చేయడానికి ఎక్కడ గత సంవత్సరం బడ్జెట్ ఎంత, ఈ సంవత్సరం బడ్జెట్ చేశారు. ఈ సంవత్సరం టోటల్ బడ్జెటే 300 కోట్లు అయితే 970 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ప్రాజెక్టు ఈ సంవత్సరం కాదని ఖచ్చితంగా చెప్పినట్టే కదా. మరి ఉద్యోగ కల్పన విషయంలో ఏదో గంభీరంగా మాట్లాడుతున్నారు మీరు. ఇక అంతేకాదు, చివరిగా ఇంకో మాట చాలా ఉన్నాయి చెప్పడానికి, చర్చిస్తే చాలా బాగుంటుంది. ఏమిటి? వరంగల్ నగరానికట ఏదో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని ఎవరు ఆర్థిక శాఖ మంత్రులు 250 కోట్లు కేటాయిస్తున్నా అని అసెంబ్లీ సాక్షికి చెప్పాడు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలయ్యా, మొఖం ఎక్కడ పెట్టుకుంటావా కేసీఆర్? ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నీ కుమారుడు వరంగల్ వరదల్లో పోయి ఏం మాట్లాడాడు? సంవత్సరానికి 300 కోట్లు ఇస్తాన్నాడు. ఇంతవరకు ₹1 నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంకా బడ్జెట్లో కనీసం 300 కోట్లు ఇస్తామని కూడా చెప్పలే, 250 కోట్లు ఇస్తాం. అంటే మీ కుటుంబ సభ్యుల తగాదాల వల్ల వరంగల్ నగరాన్ని, వరంగల్ ప్రజలను బలి చేస్తున్నావా? ఇద్దరు నీ కుటుంబ సభ్యులే కదా, నీ పరివారంలోనే కదా. పట్టణాభివృద్ధి మంత్రి చెప్తాడు, కేసీఆర్ ఆర్థిక శాఖ ఇవ్వదు, ఆర్థిక శాఖ బడ్జెట్లో అంటది, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఏమనుకోవాలి మీ ప్రభుత్వాన్ని, మీ కార్యక్రమాలను, మీ పరిపాలన? ప్రజలను మోసగించేందుకు, అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలలో భాగంగా ఎత్తుగడలతో కాలయాపన చేస్తూ ప్రజలకు చేరువ కాకుండా, ప్రజలతో మాట్లాడకుండా, ప్రజలకు దూరంగా ఉండి ఏమేమో చేస్తున్నామని భ్రమింపజేసే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మేము ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సరి అయిన పద్ధతిలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేయాలి, నిరుద్యోగులను ఆదుకోవాలా, ఎంప్లాయ్మెంట్ సృష్టించడానికి చేసే కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలా, గ్రామ పంచాయతీలను ఆదుకోవాలా, ఎన్నికైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు అధికారాన్ని తీసేసుకోవడం, వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం మంచిది కాదు. అట్లాగే మరి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సక్రమమైన మంచి కార్యక్రమాలు చేశారు. ఆదర్శ రైతులు అంటే ఏదో కాంగ్రెస్ వాళ్ళు చేసింది తీసేసినాం. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అంటే సరిగ్గా నడవాలి కదా, వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ఈ అప్పులు ఎలా చేస్తారు? అప్పులు సాధ్యమవుతుందా? ఇంకా ఈ బడ్జెట్లో ఇంత పెద్దగా చెప్పినారు, గత బడ్జెట్లో 4 సంవత్సరాలు చూస్తున్నాం కదా, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టారా? గొప్ప చెప్పుకోవడానికి ఎక్కడికి వస్తుంది? ఇది శాశ్వతంగా నడవదు కేసీఆర్. ఈ ప్రభుత్వం మీద తప్పనిసరిగా ప్రజలు చెంపదకూడదు.